పెద్ది యునానిమస్ బ్లాక్ బస్టర్ అవునా కాదా అనే విషయం పక్కన పెడితే దీనిపై జాన్వీ కపూర్ రియాక్షన్ ప్రెసెంట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇండైరెక్ట్ గానే పెద్ది రిజల్ట్ ని జాన్వీ యాక్సెప్ట్ చేసినట్లు కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అచ్చియమ్మ ఆఫ్టర్ రిలీజ్ స్టాండ్ మార్చేసిందా? పెద్ది సినిమాతో జాన్వీ కపూర్ కి ఒరిగిందేమీ లేదా? ఎన్నో హోప్స్తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వచ్చిన జాన్వీ కపూర్ని మేకర్స్ పూర్తిగా డిసప్పాయింట్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్గా థియేటర్స్లోకి వచ్చిన పెద్ది సినిమాలో డైరెక్టర్ బుచ్చిబాబు జాన్వీని కేవలం గ్లామర్ షోకే పరిమితం చేశారంటున్నారు. చికిరి చికిరి సాంగ్ సీన్లో రామ్ చరణ్తో లిప్ లాక్ తప్పించి జాన్వీ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇవ్వలేదంటున్నారు. ఇందుకు సంబంధించి తన రోల్పై వచ్చిన నెగిటివ్ రివ్యూ పోస్ట్ ని జాన్వీ కపూర్ లైక్ చేయడం ప్రెజెంట్ హాట్ టాపిక్ అవుతుంది. జాన్వీ కపూర్ కి కేవలం పెద్ది సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ డెబ్యూ మూవీ దేవరా కూడా ఈ విషయంలో బాగా డిసప్పాయింట్ చేసింది. తంకంగా జాన్వీని కేవలం గ్లామర్ షోకి మాత్రమే పరిమితం చేశారు డైరెక్టర్ కొరటాల శివ. అంతేకాదు, దేవరలో ఎన్టీఆర్తో జాన్వీ మధ్య సీన్స్ కూడా చాలా తక్కువే. చుట్టమల్లే సాంగ్లో జాన్వీ కపూర్ గ్లామర్ తప్పించి దేవరలో ఎక్కడా తన యాక్టింగ్కి ఇంపార్టెన్స్ అనేదే లేదు. ఇప్పుడు పెద్దిలో అయినా జాన్వీకి అదిరిపోయే క్యారెక్టర్ పడిందా అంటే సినిమాలోని అచ్చియమ్మ రోల్ కూడా జాన్వీ కపూర్ కి అచ్చి రాలేదంటున్నారు జనాలు. ప్రెజెంట్ మిక్స్డ్ రెస్పాన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది పెద్ది సినిమా. రామ్ చరణ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా క్రిటిక్స్ ఇచ్చిన 3.5 రేటింగ్స్ అండ్ రివ్యూతో వరల్డ్ వైడ్ గా పెద్ది మొదటి రోజు 135 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే డిజాస్టర్ సినిమా గేమ్ చేంజర్ వసూలు చేసిన 186 కోట్లతో పోలిస్తే పెద్ది బాక్సాఫీస్ నెంబర్స్ తక్కువే అంటున్నారు జనాలు. మొత్తంగా పెద్దిని చరణ్ తో ఈక్వల్ గా ప్రమోట్ చేసిన జాన్వీ బుచ్చిబాబుని రౌడీ క్యూట్ డైరెక్టర్ అంటూ సినిమాలోని తన రోల్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. అయితే ఆఫ్టర్ రిలీజ్ అచ్చియమ్మ రియాక్షన్ సినిమా రిజల్ట్ ని యాక్సెప్ట్ చేసినట్టు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.